పొద్దున్నే జరిగిన ఈ సంఘటన చాలా బాధాకరం. ఈ సంఘటన జరిగిన వెంబటే గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే మా మంత్రివర్యులు నారా లోకేష్ గారు స్పందించడం జరిగింది. స్థానిక కలెక్టర్ గారు అలాగే స్థానిక శాసనసభ్యులు కూడా పొద్దున్నే ఇక్కడికి రావడం, ఇక్కడ ఎవరైతే క్షతగాత్రులు ఉంటారో వాళ్ళకు మెరుగైన చికిత్స అందించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోడ్డు సేఫ్టీ గురించి ముఖ్యమంత్రి గారు కూడా కర్నూలు సంఘటన తర్వాత తీవ్రంగా స్పందించడం, ఎక్కడికెక్కడ అధికారులకు కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి ప్రమాదాలు రిపీట్ కాకూడదు. ఎవరైతే ప్రజలు అలాగే తీర్థయాత్రలకు పోయేటప్పుడే ఎలా ఎక్కువ ఈ సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఈ సంఘటన విషయానికి వస్తే ఇది టూరిస్టుకి సంబంధించిన బస్సు అండి. మీ అందరికీ తెలుసు, టూరిస్ట్ బస్సులు అంటే రెగ్యులర్గా ఫ్లై అయ్యే బస్సులు కావు ఇవి. ఇక్కడికి వచ్చే డ్రైవర్లు కూడా ఎప్పుడో ఒకసారి ఈ ప్రాంతాలకు ఏదో కొత్తగా గిరాకీ దొరికినప్పుడు వస్తారు కాబట్టి ఈ ప్రమాదం జరిగే సంఘటనలు, ఈ బ్లాక్ స్పాట్స్ గురించి కూడా వాళ్ళకి అంత అవగాహన ఉండదు. ఈరోజు జరిగిన సంఘటన కూడా అదే కోవకు చెందింది. ఇప్పుడు ప్రిలిమినరీ రిపోర్ట్ ఏదైతే ఉందో మా అధికారులు చెప్పే ప్రకారం పొద్దున్నే సంఘటన జరిగిన టైమింగ్ ఒకటి 3:30 ఆ ప్రాంతం, అంటే గాఢ నిద్రలో ఉంటారు ప్రయాణికులు కూడా. బస్సుకు సంబంధించి ఇప్పటి వరకు మా దగ్గర ఉండే రిపోర్ట్స్ పరంగా డీటెయిల్స్ అయితే బస్సు అయితే ఫిట్గా ఉంది. అలాగే ఆ సంఘటన జరిగిన స్పాట్ అయితే కరువు ముందు కూడా ప్రమాదాలు జరిగిన స్పాటే కాబట్టి అక్కడ డ్రైవర్ కూడా కొత్త అతను, ఈ రూట్లో ఎప్పుడు తిరిగిన అతను కాదు కాబట్టి ఈ ప్రమాదం జరిగింది. ఏదేమైనా కూడా ఈ సంఘటన అయితే చాలా బాధాకరం. ఎవరైతే దీంట్లో క్షతగాత్రులు అయ్యారో వాళ్ళకు కూడా మెరుగైన చికిత్స అందిస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు వాళ్ళకి ట్రీట్మెంట్కి సంబంధించి ఎక్కడ రాజీ పడే పరిస్థితి ఉన్నదని కార్పొరేట్ హాస్పిటల్లో కూడా ఈ ప్రభుత్వం చికిత్స అందిస్తామని చెప్పి మేము ప్రతి ఒక్క పేషెంట్తో కూడా మాట్లాడడం జరిగింది. అలాగే ఎవరైతే చనిపోయారో ఆ 9 కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 5 లక్షల రూపాయలు ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది. ఎవరైతే టిపికల్గా ఇంజురీస్ ఎక్కువ ఉంటారో ఆ వారికి కూడా 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ సంఘటన జరిగిన వెంటనే గౌరవ ప్రధానమంత్రి గారు కూడా స్పందించడం, చనిపోయిన కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా 2 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. అలాగే క్షతగాత్రులకు 50,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. ఇంకా రాబోయే కాలంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా ఇలాంటి ప్రమాదాలు జరగకూడదనే దృఢ నిశ్చయంతో ప్రభుత్వం ఉంటుంది. మీకు అందరికీ తెలుసు, గత 2 నెలల ముందు జరిగిన కర్నూలు సంఘటన తర్వాత ఇది ఒక లెసన్గా తీసుకొని రోడ్ సేఫ్టీ విషయంలో ఎక్కడ రాజీ పడకుండా గత 10 రోజుల ముందే ముఖ్యమంత్రి గారు కూడా హోమ్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ అలాగే R&B వాళ్ళకి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రమాదాల శాతం గణనీయంగా తగ్గాలి. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా మన రాష్ట్రం ఎన్నో ప్లేస్లో ఉంది. రేపు రాబోయే 2-3 సంవత్సరాలకు గణనీయంగా తగ్గించుకునే పనిలో ఉండాలని చెప్పి దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ప్రతి ఒక్క 2 కిలోమీటర్లకు నేషనల్ హైవేస్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. అలాగే R&B పంచాయతీరాజ్ రోడ్లకు కూడా 5 కిలోమీటర్లకు సీసీ కెమెరా ఏర్పాటు చేస్తామని చెప్పి ఈరోజు మేము నిర్ణయానికి వచ్చాం. ఇవే కాకుండా ఎక్కడైతే కర్వ్స్ ఉంటాయో, బ్లాక్ స్పాట్స్ ఉంటాయో, యాక్సిడెంట్ ఎక్కువ జరిగే స్థలాలు R&B డిపార్ట్మెంట్ అలాగే నేషనల్ హైవేస్ వాళ్ళతో కూడా మాట్లాడాము. అలాంటి అన్ని జిల్లాల వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించి ఈ ప్రమాదాలని అరికట్టేదానికి కూడా ఈ ప్రభుత్వం రవాణా శాఖ చర్యలు తీసుకుంటుందని తెలియజేస్తున్నా. ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క ప్రమాదంలో చనిపోయారో ఆ కుటుంబాలకు కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ బంధుమిత్రులకు, వాళ్ళ శ్రేయోభిలాషులకు సంబంధించి ఎక్కువ మంది బెంగళూరు, చిత్తూరు, పలమనేరు ప్రాంతానికి చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళకు కూడా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు కలెక్టర్ గారు కూడా ప్రభుత్వమే వారికి ట్రాన్స్పోర్టేషన్ కూడా కల్పించడం జరుగుతుంది.
ఇక్కడ ప్రొసీజరల్గా వాళ్ళ పోస్ట్ మార్టాలన్నీ పూర్తి చేసుకున్న తర్వాత వాళ్ళ కుటుంబీకులకు బాడీస్ కూడా అప్పచెప్తాం. అలాగే ఎవరైతే ఇంజ్యూర్డ్ అయ్యారో వాళ్ళకు కూడా ప్రభుత్వ ఖర్చులతోనే ప్రభుత్వ వెహికల్స్ అరేంజ్ చేసి వాళ్ళు ఎక్కడికి పోవాలో హాస్పిటల్స్కి కానీ వాళ్ళ ఇండ్లకు కానీ ఎక్కడికి కానీ అక్కడ పంపించేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలియజేసుకుంటుంది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.